రాజేశ్వరి అందరి నవ్విస్తూ నువ్వు నవ్వుతూ మనం ఇద్దరం ఇట్లా నవ్వుతూ ఉండాలి, అందరి నవ్వియాలి. ఎప్పుడు నువ్వు ఇలాంటి వీడియోలు చేసుకుంటూ ఎప్పుడు బాధపడ్డట్టు ఉండొద్దు. ఎప్పుడు మనకే బాధ గెలిచినప్పుడు ఫస్ట్ నువ్వే ఈ గిఫ్ట్ నీకే అని ఇచ్చినప్పుడు ఎంత ఆనందం ఉంటుందో అంత ఆనందం ఉంటుంది. కానీ ఇంటికి ఆడపిల్ల ఎలుగు అసలు నేను చెప్పాలంటే చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు, మంజులకు వస్తే మంచి మంచి కామెంట్స్ పెడుతున్నారు, ధైర్యం ఇస్తున్నారు. ఇంత ధైర్యం మేమే. హాయ్ ఫ్రెండ్స్ అందరికి, ఈ రోజు అయితే నాకు 2 లక్షల సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయ్యారు. నాకు సపోర్ట్ చేసిన హేమలత అక్కకి థ్యాంక్ యూ సో మచ్ అక్క. నేను సపోర్ట్ చేసిన అలాగే మీ అందరు సపోర్ట్ చేసిరు. థ్యాంక్ యూ. ఎందుకంటే మనం ముందుకు ఎల్లురా అని తొవ్వ నడువురా అని చెప్పినప్పుడు ఆ తొవ్వ ఎట్లయినా సరే అది ముళ్ళులున్నా ఏదున్నా అనుగొక్కుంటూ దాటుకుంటూ వెళ్ళింది కాబట్టి ఈ రోజున ఈ స్థానాల్లో ఉంది. 2 లక్షల మందిలా మనసు గెలుచుకుంది అనమాట. ఈ అడ్డమైన కామెంట్లు ఎట్లా వస్తాయంటే అది పెట్టాలి నాను ఇది పెట్టాలి నాను అంటే మేము ఒకటి ఎన్నుకొని వెళ్తున్నాము అంటే మీరు గవర్నమెంట్ జాబ్ చేయొచ్చు, ప్రైవేట్ జాబ్ చేయొచ్చు, మీరు చదువుకున్న వాళ్ళు కావచ్చు, కొందరు చదువుకునే వాళ్ళు ఉండొచ్చు. కానీ మాకు కూడా ఇది ఒక డ్యూటీ లెక్క. ఏం చెప్పాలంటే ఇది మాకు ఒక డ్యూటీ. చాలా కష్టపడుతున్నాం దీంట్లో, రెయ్యం బదులు బాధపడతామంటే ఒక్కొక్క రోజు వీడియోలు దొరకక ఏడిపోవాలి, చెయ్యాలి. ఈ రోజు వీడియోస్ లో ఎట్లా మళ్ళా పడిపోతుంది, ఎట్లా ఇది మనం పడిపోలేదు. తెల్లారితే మీకు ఎగ్జామ్ ఉంటే మీరు ఎంత టెన్షన్ పడతారో మేము మెరుగా టెన్షన్ పడాలి. ఏం పెట్టాలి, ఏం చేయాలి, మాది ఏంది పరిస్థితి తెల్లారితే అని. ఒకరికి మీకు ఎగ్జామ్ ఉంటే ఒకరు బాధపడతారు. కానీ నేనైతే నాకు రాక ఈయన ఇద్దరు మేము బాధపడతాం ఈ విషయంలో. వీడియోలు చేసే వాళ్ళకు ప్రతి ఒక్కరికి వాళ్ళకి అదే తెలియదు. మెయిన్ అంటే ఈజీ అనుకుంటారు. మళ్ళా వీడియో వదలకుంటే ఏమంటారా మీరు వీడియోలు వదలలేదేంది, ఇంకా ఇంకా వదలలేదేందని. కానీ ఆ వీడియో ఎక్కడ తీయాలి, ఏం చేయాలి, ఏం కంటెంట్ పెట్టాలి, అంత కష్టపడి వీడియో తీస్తే కూడా ఇది కూడా వీడియో తీయాలా, అన్నం తినే వీడియో అవసరమా, ఈ అవసరమా చెప్పినారా. అదే ఎందుకు ఇస్తామంటే మన ఒక కుటుంబం తిన్నాం అదొకటి మనం అర్థం చేసుకోండి. మన ఫ్యామిలీ లెక్క అడగడమే తప్ప ఎవరిని ఇబ్బంది పెట్టాలని మనం అనుకోము కదా. అది అవసరం అంటారు, కానీ మాకు అది అవసరమే. మేము ఎట్లా అంటే ఒక ఫ్యామిలీ లెక్క భావిస్తాం కాబట్టి వాళ్ళని పలకరించినట్టుగా ఉంటుందని అన్నం తినే వీడియో. ఏదైనా సరే ఒక పని చేసినాము అంటే ఎంకరేజ్, ఏ పని చేసినా మీరు సరే మీకు తప్పుగా అనిపిస్తే ఆ కామెంట్ పెట్టకుండా సైలెంట్ కూకున్నా అయిపోతాయి. కిప్ చేస్తే వీడియో వెళ్ళిపోతుంది. కానీ కామెంట్ పెట్టి బాధ పెట్టకుండా శివానికి బిడ్డ పుట్టింది ఒక మాట, పోయినవా లేదా పోయినవా ఏంది చెప్పు, మాకు మాకుంటాయి ప్రాబ్లం. ఎవరి వాళ్ళకుంటాయి. నేను కొన్ని దిక్కులు వెళ్ళను చెయ్యను కాబట్టి ఉంటాయి. నేను వాళ్ళు అర్థం చేసుకున్నది మాకు తెలుసు రాకూడదు అక్కడికి అని చెప్పి అట్లా అర్థం చేసుకురు. కానీ మీరు అర్థం చేసుకోవాలి. కొందరు తెలుసా రాశారు వాయిస్ మెసేజ్, నువ్వు శివగానికి పాప పుట్టిందని వెళ్తావు కదా, నీకు వాళ్ళని తీసుకొచ్చుకొని పని చేపించుకొని చేతనైంది. ఏడికైనా మీరు వెళ్ళరు అన్నంత ఈజీగా మేము వెళ్ళలేము. మాకు కొన్ని పనులు ఉంటాయి, ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు, ఎన్నో పనులు ఉంటాయి. ఒక వ్యాపారం చేసుకుంటున్నాం, అవన్నీ చూసుకొని వెళ్ళాలి అంటే అందరి దగ్గరికి వెళ్ళాలి అంటే కూడా కుదరదు. మాకు మా టైం చూసుకొని వెళ్తాం. వెళ్ళము అని కాదు, వీలు చూసుకొని వెళ్తాం. కాదక్క మేము కూడా నీకు 8 లక్షల సబ్స్క్రైబర్స్ అయ్యారు, మేము అక్కడికి రాలేకపోయినాం. నేను మాట్లాడుతూనే ఉన్నా, అన్నయ్య వస్తున్నారని మాట్లాడుతున్నా. అది చాలు, 3 రోజులే. ఇప్పుడు నువ్వు ఫోన్ అది చాలు, నువ్వే రావాలి దగ్గరికి. మనం ఇది అవసరం లేదు, చాలు. అది మన మనసులో ఒకటి ఉందనుకో, అది చాలు. మీరు అనుకుంటారు వాళ్ళని దూరం పెడుతురేమో, వాళ్ళని అట్లా చేస్తారు, అట్లని మేము వెళ్ళలేం. కానీ మా మనసులు ఉండేది మా మనసులు ఉంటది, ఎవరి మనసులు ఉండేది వాళ్ళకు ఉంటది, ఎవరి సిచ్యువేషన్ వాళ్ళది ఉంటది. కానీ ఇలాంటి హ్యాపీనెస్ వచ్చినప్పుడు మాత్రం ప్రతి ఒక్కరు మేము ఏమనుకుంటాం అంటే మీరు ఉండి మమ్మల్ని ఇంత ముందుకు తీసుకెళ్తున్నందుకు చాలా హ్యాపీనెస్ అనిపిస్తుంది. అంటే ఒక్కొక్కరికి ఏళ్ల నుంచి ఛానళ్లు పెట్టుకొని కూడా వెనకబడి ఉన్న వాళ్ళు బాధపడే వాళ్ళు. ఛానల్ పెట్టి ఇప్పుడు ఇంకా 3 రోజులు అయితే సంవత్సరం 1 ఇయర్ లోపే చాలా అంటే చాలా. నేను పుట్టినప్పటి నుంచి నాకు ఏ పేరు రాలేదు, నేను పెద్దగా చదువుకోలేదు, మంచి అంటే నా జీవితం కూడా సక్సెస్ఫుల్ గా రాలేదన్నమాట. అన్ని కోల్పోయినా నాకు ఇచ్చిన దేవుడు 3 కొడుకులు ఇస్తే
చిన్న బాబు కూడా సరిగ్గా లేడు. ఇంకా నాకంటూ ఏ హ్యాపీనెస్ లేదు ప్రస్తుతం. ఇప్పుడు 1 year నుంచి నేను చాలా చాలా అంటే హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నేను ఎంత చెప్పినా తక్కువనే మీ గురించి. అంతటి కారణం హేమలతక్క వాళ్ళు మీరు సపోర్ట్ చేయడానికి మీకు కాదు, ఫస్ట్ మీకు నేను తెలియడానికి కారణం అయితే ఈ ఇద్దరు. నాకు అక్క అన్నయ్య అంట అక్క అంట అట్లా కాదు, నాకు తల్లిదండ్రులు లెక్క, మరో జన్మనిచ్చిన తల్లిదండ్రులు వీళ్ళు. ఎప్పుడైనా నువ్వు ఎదగాలని మేము కోరుకుంటాం. నీ ఎదుగుదలకు మేము కారణమైతాం గానీ, ఈమె ఎదుగుదలకు మేము కారణమైతాం గానీ ఆమె తొక్కేయాలి అని మాత్రం మేము ఏ రోజు అనుకో. మీరు అనుకోవచ్చు రాజేశ్వరిని చిన్న చూపు చూస్తున్నావు, మీరు అట్లా అనుకోవచ్చు. కానీ నేను రాజేశ్వరికి ఎప్పుడు ఎదగాలని నేను కోరుకుంటా గానీ ఆమె తక్కువ కావాలని నేను ఏ రోజు కోరుకోను. నేను రాజేశ్వరి అనే కాదు, నేను ఏ వ్యక్తినైనా చిన్న పరచాలి అని మాత్రం నా లైఫ్ లో నేను ఎవ్వరిని కోరుకోను. ఎందుకంటే అందరు ఎదగాలి, మనం కూడా ఎదుగుతున్నాం, మన పక్కన వాళ్ళని కూడా ఎదిగియాలి అన్నది ఒక్కటే ఉంటుంది మా మనసులో. తప్పిస్తే వాళ్ళు ఎదగొద్దు, వాళ్ళని దొక్కేయాలి, నేను ఎదగాలి అన్న మ్యాటర్ అయితే నాకు దిమాగ్ లో రాదు. ఫస్ట్ నేను అట్లాంటి ఆలోచన నా మనసులోనే మీరు వచ్చిన తర్వాత మీరు పరిచయం చేపించిన సబ్స్క్రైబర్స్ మీరు లేకపోతే వాళ్ళకి నేను తెలియకపోతుంటివి. కానీ ఇంటికి ఆడపిల్ల ఎలుగు అసలు నేను చెప్పాలంటే చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు. మంజులకు వస్తే మంచి మంచి కామెంట్స్ పెడుతున్నారు, ధైర్యం ఇస్తున్నారు. ఇంత ధైర్యం మేము ఎప్పుడు పొందలేదనమాట. ఇప్పుడు కొత్తగా అనిపిస్తుంది మాకైతే. అందరికీ చేతులు ఎత్తి మొక్కుతున్నా. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ సపోర్ట్ ఇట్లనే ఉంటే ఇంకా ముందుకెళ్తాం. ఈ గుడిసెల నుంచి మేము ఒక ఇల్లు చేరాలి. మీ సపోర్ట్ తోటి మంచి ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాం. మళ్ళీ వచ్చే సంవత్సరం వరకల్లా మంచి ఇల్లు కట్టుకోవాలి. నేను నీ గూట్లే నువ్వు ఉండాలి అంతే. ఇక ఎవరికైనా ఒకటి. కానీ ఫస్ట్ నేను చాలా నాకు కరెక్ట్ 1 year అయ్యే వరకు 2 లక్షలు కావాలనుకున్నా. ఎంత పోరాడినంటే నిద్ర లేదు. ఫస్ట్ అన్ని మర్చిపోయినా, అన్నం నీళ్లు నిద్ర అన్ని మర్చిపోయినా నేను. అట్లా అనమాట ఒక విజయం పొందినంత, అంటే ఒక విజయమే అనమాట ఇది నాకైతే. నిజంగా నా లైఫ్ లో సంతోషం అంటే ఏది లేదు, అన్ని కోల్పోయినా నేను. మళ్ళీ కొత్త జీవితం వచ్చింది. అంటే ఇది సోషల్ మీడియా అంటే అన్ని తీర్లో మాట్లాడతారు. అవును, మస్తు చాలా వరకు అయితే బాధ పెట్టిన వాళ్ళు ఉన్నారు, సంతోష పెట్టిన వాళ్ళు ఉంటారు. కానీ మాత్రం ట్రై చేయకండి, ధైర్యం చెప్పి నేను బాధపడుతుంటే కూడా సంతోషం పెట్టినా పర్వాలేదు, పెట్టకపోయినా పర్వాలేదు, కానీ బాధ మాత్రం పెట్టకూడదు. అది పెట్టొద్దు. ఇంకొక విషయం ఏంటంటే నేను బాగా చెప్పాలనుకున్నా, నేను ఈ రోజు నేను ఇట్లా మాట్లాడుతున్నా అంటే కారణం అన్నయ్య. నన్ను బెదిరించి కూడా అక్క మాట్లాడుతుంది, నువ్వు అట్లనే నేర్చుకొని మాట్లాడాలి. నేను అసలు మాట్లాడాలంటే మాట్లాడలేకపోయినా. ఈ మాటలన్నీ అన్నయ్య ఇచ్చిన ధైర్యం వల్లనే. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. ఈ ధైర్యం ఓకే అన్నయ్య, థ్యాంక్ యూ. ఖచ్చితంగా ఎవరికైనా సపోర్ట్ అన్నది ఒకరికొకరు సపోర్ట్ ఉండాలి, కానీ ఈర్ష అన్నది ఉండొద్దు. ఆ రోజు ఇక్కడనే చెప్పిండు అన్నయ్య, నువ్వు ఇట్లా మాట్లాడు. నేను ఆడ మెట్ల మీద కూర్చుంటే కూడా నువ్వు లేచి ఇట్లా మాట్లాడాలని చెప్పి నాకు ధైర్యం. ఇక్కడనే ఒక వీడియో చేసినాం మేము. అంతవరదాకా వాయిస్ ఇచ్చిన వీడియోస్ లేవు. భయపడ్డారు కానీ భయపడ్డందుకు ఫలితం దక్కింది. ఈ రోజున భయపడుతూ వచ్చింది. ప్రపంచానికే కాదు, ఇక్కడ ఏరియాలనే తెలియకుండా ఒక తోట, ఒక గుడిసె అలా ఉండే వాళ్ళు ప్రపంచానికే తెలిసిపోయారు. మొత్తానికి ఏ రోడ్డు మీద పోయినా రాజేశ్వరి హాయ్ అనే కార్యక్రమం. అంతే మరి. బస్ స్టాప్ నుంచి వస్తున్నాం అమ్మ, నేను హాస్పిటల్కి వెళ్ళిన రోజు ఇట్లా బస్ స్టాప్ నుంచి వస్తున్నాం. ఒక అక్క రాజేశ్వరి రా యూట్యూబ్ లో మస్తు ఫేమస్ రాజేశ్వరి అంటే అన్ని ఇంట్లోకి తీసుకొని చాయ్ పోసి ఇచ్చింది. అరగంట సేపు కూర్చోబెట్టుకుంది, మంచిగా మాట్లాడింది. మస్తు అనిపించింది నాకైతే. ఉంటాయి తెలుసా, అంత దూరాన్ని ఉంటే కూడా రాజేశ్వరి హాయ్ అంటే ఎంత హ్యాపీనెస్ అసలు. అదెంత అంటే అదొక పెద్ద, అది మాకేదంటే అదొక దేవుడిచ్చిన వరం. గెలిచినప్పుడు ఫస్ట్ నువ్వే ఈ గిఫ్ట్ నీకే అని ఇచ్చినప్పుడు ఎంత ఆనందం ఉంటుందో అంత ఆనందం ఉంటుంది మాకు. ఇంకా ఇది అట్లాంటివి పొందలే కాబట్టి ఇలాంటివి అనిపిస్తుంది. చిన్న పిల్లల లెక్క చేస్తున్నారని అంత హ్యాపీనెస్ ఉంటుంది అనమాట. హ్యాపీనెస్ ఉంటుంది, అంతకన్నా డబ్బులు ఉంటుంది మాకు. ఖచ్చితంగా శివగారి ఛానల్ కూడా ఇంకా ముందుకు తీసుకెళ్లాలి. మీరు సపోర్ట్ చేస్తున్నారు, ఆల్రెడీ ఇంకా సపోర్ట్ చేసారనుకో అది
తొందరగా అక్క దీవెన తోటి నాకు 1 lakh కావాలని తొందరలో సిల్వర్ ప్లే బటన్ కావాలి శివగానికి. నాకే మిస్ అయింది. పరీక్ష పెడుతుంది నాకైతే గెలుస్తున్నావు గెలుపు వస్తుంది. పరీక్షలు బాగా పెడుతుండు. పాస్ అవుతున్నావు కదా, దాంట్లో ర్యాంక్ వస్తలేదు. ఫెయిల్ అవుతున్నావు కదా, మరి పాస్ అవుతున్నావు కదా, అది చాలు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్క అందరికి సపోర్ట్ చేస్తున్నది, ఇదైతే నేను చెప్పగలుగుతున్నా. అక్క అందరిని అర్థం చేసుకొని అందరికి సపోర్ట్ చేస్తున్నావు. ఫస్ట్ అయితే నాకు వేసింది, సక్సెస్ఫుల్ గా ముందుకు వచ్చిన నేను ఎప్పటికీ నేను మర్చిపోను. మీకు రుణపడి ఉంటా అని చెప్తున్నా. ఓకేనా, మరి ఎప్పటికీ ఒక తమ్ముడు అక్కలా ఉండిపోతాం. అంతే, అదొక్కటి చాలు. ఎప్పుడు ఇట్లా ఉంటే చాలు. ఇక మాకు ఏమో ఆశించాం, మేము ఆశించాం, వాళ్ళు ఏమంటారు, ప్రేమ ఉంటే చాలు. దేవుడు దిగొచ్చి మనకి ఏమిస్తాడు, ఏమి ఇయ్యాడు అంటే మనకు కనిపించాడు కూడా. కనిపించని దేవుళ్ళు వాళ్ళకి మొక్కుకునే బదులు నాకు కనిపించే దేవుళ్ళు వీళ్ళే అనమాట. ఇంకా మరో జన్మ అని ఇచ్చినట్టు ఇప్పుడు నాకైతే దేవుడు జన్మనిస్తే మరో జన్మ అక్క వాళ్ళు ఇచ్చారని చెప్పొచ్చు. ఆ దేవుడు ఇచ్చిన జన్మకు అర్థం లేకుండా పోయింది. మరి ఇప్పుడు వచ్చింది ఒక అర్థం, గుర్తింపు వచ్చింది అనమాట. నిజంగా నేనైతే పొద్దున్న నుంచి అన్నం కూడా తినలే, ఒక హ్యాపీనెస్ తోటి కడుపు నిండి అన్నం కూడా ఎప్పటికీ మేము అయితే ఇట్లనే కలిసి ఉండాలని నేను దేవుని ఖచ్చితంగా కలిసే ఉండాలి. ఎలాంటి మధ్యలో మమ్మల్ని మాత్రం కొంచెం అర్థం చేసుకోరి. మేము అర్థం చేసుకుంటాం, ఫోన్ల ద్వారా మాట్లాడుకుంటాం. కానీ మేము వెళ్ళినా ఆమె వచ్చినా రాకున్నా, మేము రాకున్నా, మేము పోకున్నా కానీ మేము అర్థం చేసుకుంటాం, ఫోన్ మాట్లాడుకుంటాం. ఏదన్నా ఉంటే మేము సాల్వ్ చేసుకుంటాం. కానీ ప్లీజ్ మీ కామెంట్లతో అయితే మాకు కొంచెం టెన్షన్ పెడుతురు. ఆ టెన్షన్ అన్నది పోవాలి అంటే మీరు కామెంట్ అది పెట్టకుంటే బెటర్ నాకు అనిపించింది. అది మంచి కామెంట్ పెట్టండి, లేదు అంటే వదిలేసేయండి, అంతేగాని కామెంట్ అయితే పెట్టకండి. మాకు సపోర్ట్ చేసే మీ అందరికీ థ్యాంక్ యూ. ఓకే, బాయ్ బాయ్. రాజేశ్వరి, అందరి నవ్విస్తూ నువ్వు నవ్వుతూ, మనం ఇద్దరం ఇట్లా నవ్వుతూ ఉండాలి, అందరి నవ్వియాలి. ఎప్పుడు నువ్వు ఇలాంటి వీడియోలు చేసుకుంటే ఎప్పుడు బాధపడ్డట్టు ఉండొద్దు. ఎప్పుడు మనకి ఏ బాధ ఉన్నా లోపల ఉండాలి, బయట మాత్రం హ్యాపీగా ఉండాలి. పబ్లిక్ ఏమనుకోవాలి అంటే ఎప్పుడు ఏ టెన్షన్ లేదు ఏమో అనుకోవాలి, అట్లనే ఉండాలి మనం. ఇది మాత్రం నేను కరెక్ట్ గా ఫిక్స్ అయిపోయినా. ఇంకా మంచిగా మేము ఎప్పుడు ఇలానే కలిసి ఉండాలన్నా దేవుణ్ణి కోరుకుంటున్నాం, మీరందరూ కూడా కోరుకోండి. ఖచ్చితంగా మనం ఎప్పుడు ఇలాగే కలిసి ఉంటాం రా. 100% అయితే గ్యారంటీ ఇస్తున్నా. మధ్యలో దాన్ని తీసేయాలి ఫస్ట్, అంతే. ఇక అదొక మాకైతే దేవుడిచ్చిన వరం అనుకోవాలి. మా అక్కయ్య అయితే నిజంగా మా మనసు పూర్తిగా చెప్తున్నాం. యూట్యూబ్ ఉన్నా లేకున్నా మేము ఎప్పటికి ఇలానే కలిసి ఉంటాం. యూట్యూబ్ కోసమే కాదు, ఛానల్ కోసమే కాదు, మేము యూట్యూబ్ తోటే ఏర్పడ్డది అంటే అది ఎప్పుడు కంటిన్యూ ఉండాలి. యూట్యూబ్ తోటే మేము అందరం ఒకటైనాం. యూట్యూబ్ పోయినా గానీ ఇలానే ఉంటాం మేము. అది మాత్రం 100% ఎన్ని కష్టాలు వచ్చినా నేనైతే అక్క వాళ్ళతోటి ఎప్పటికి ఇట్లనే ఉంటా అని. ఇంకొకటి చెప్తున్నా, నీ ఫస్ట్ కలిసేప్పుడు ఏమైందంటే ఇంటికి వస్తా ఫోన్ చెప్పిన ఒక మాట, అన్ని ఇచ్చిన ధైర్యం అంతా. అది కాదు, ఇంటికి పోయినాము చూడాలి, ఇంటికి పోయాము, ఈమె డల్లుకుంది. ఎందుకుంది? ఛానల్ పోగొట్టుకుంది. ముఖం కళ ఉందా, వచ్చే సంతోషం ఉందా? అందరికి తెలిసింది ఏంటంటే ఛానల్ పోయిందనే అక్క వాళ్ళ కాడికి వచ్చిందనే తెలుసు. అంతకన్నా ముందే వచ్చారు. నేను వచ్చినా మళ్ళీ అక్క వాళ్ళు మా దగ్గరకు వచ్చారు. ఎమ్మడ తెల్లారా ఛానల్ తెప్పించారు అక్క వాళ్ళు. అయితే ఫుల్ హ్యాపీ ఆ రోజు నుంచి ఇంతవరకు. అయితే రాదనుకున్నాం, కొత్తదే పెడదాం అనుకున్నాం. మేము ఏది కోరుకున్నా అది నాకు దక్కదన్నయ్య, నేను అదే బాధపడితే ఎప్పుడు. నిజంగా నేను ఏది అనుకుంటా తెలియదు. వాయిస్ వీడియోస్ కూడా మేము యూట్యూబ్ లోనే తీసేది, కెమెరాలో తీయపోయేది అప్పుడు తెలియక. ఏంది అన్నోళ్ళు మళ్ళీ ఇదే వీడియో ఇన్స్టాల్ పెడతారు, యూట్యూబ్ లో పెడతారు, ఎట్లా అని అడిగితే కెమెరాలో తీయాలరా వీడియో అని చెప్పిండు. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు మాకున్న ఒకే ఒక్క ఫోను, పాత ఫోను. అది పోయిన తర్వాత మేము ఇప్పుడు 2 ఫోన్లు తీసుకున్నాం, నాకొకటి తమ్మునికి ఒకటి. ఇంకా ఇట్లాంటి కొత్త కొత్తగా జరుగుతుంది. దేవుడు ఇస్తుంటే మనం ఏదైనా మనం చేస్తుంటే కష్టపడితే ఫలితం ఉంటది రా. కష్టపడింది ఫలితం ఆశించొద్దు. అందరూ ఏమనుకున్నారంటే పెట్టగానే ఎప్పుడు దిగ్గాము, దాంట్లో ఎన్నో ఎదుర్కోవాలి. అది
అంతే ఇక దేవుళ్ళ లెక్క వచ్చిర్రు ఆ రోజు. మా గురించి ఒక వీడియో, ఒక ఇంటర్వ్యూ చేసి అది తీయడం వల్లనే మీ అందరికి తెలిసినాం. మీ అందరికి పరిచయం అయినాం మేము. ఈ రోజు 2 లక్షల సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయ్యారు. నేనైతే ఫుల్ అంటే ఫుల్ హ్యాపీ. ఎందుకంటే పెద్ద ఈ రోజు విజయం పొందింది. అది కూడా ఇప్పుడు మన సాగర మొక్క కాబట్టి మనం చూసుకోవాలి మొక్కవే ఏ కష్టం వచ్చినా చూసుకోవాలి ఇక. బాయ్ మరి.